రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో ఎన్నో చెరువులు కబ్జాకు గురైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే హైడ్రాను తీసుకొచ్చి ఇప్పటికే 10 నుంచి 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం టేక్అవుట్ చేసుకోవడం గర్వించదగ్గ విషయం. కాబట్టి ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీటిమయం అయిపోయి వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీరు ఎక్కడ పోవాలనో తెలియక ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో అక్కడికి చేరిపోవడం జరుగుతుంది. ఇంతకు ముందేమో చెరువులకి వెళ్ళి ఆ నీరు భూగర్భ జలాలుగా మళ్ళీ మనకు పునరుత్పత్తి కావడం చూస్తుంటుంది. వ్యవసాయానికి కానీ త్రాగునీరుకి కానీ ఎన్నో ఊర్లకు ఆదుకున్న సందర్భాలు మనం చూసినాము. ఇప్పుడు అవన్నిటినీ కబ్జా చేసి అధికార పార్టీ నాయకులు కానీ అపోజిట్ పార్టీ నాయకులు కానీ పలుకుబడి ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఏదో ఒక చోట కబ్జా చేయాలన్న ఆలోచనతో కబ్జాలు చేస్తూ అక్కడ బిల్డింగులు కట్టడం మనం చూస్తున్నాము. అవి కట్టడం వల్ల అవన్నిటినీ హైటు లేపితే వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షం నీరు ఎక్కడ పోవాలనో తెలియక ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటున్నాయో అక్కడికి చేరి కాలనీలను పూర్తిగా నీటిమయం చేయడం మనం చూస్తున్నాము. వాటిని అన్నిటిని నిర్మూలించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకురావడం, దానిలో భాగంగానే హైడ్రా ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. చెరువులను ఏ విధంగా అయితే ఆక్రమించి బిల్డింగ్స్ కట్టుకురో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద పెద్ద లీడర్సు వాళ్ళని చూసి అక్కడ వెంచర్లు చేసి అమ్మి సామాన్య జనాలు కూడా ఎక్కడో ఒక చోట తక్కువకు దొరుకుతున్న చోట ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆలోచనతో ఇల్లు కట్టుకొని ఉండడం మనం చూస్తున్నాము. ఇప్పుడు హైడ్రా రావడం వల్ల వాళ్ళ అందరి గుండెల్లో భయంకరమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి హైడ్రా ఏ విధంగా అయితే హైడ్రా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అదేవిధంగా ఆ చెరువులల్లో ఇల్లులు కట్టడానికి కానీ బిల్డింగ్స్ కట్టడానికి ఎవరైతే పర్మిషన్ ఇస్తుందో అప్పుడున్న అధికారులను బాధ్యులను చేస్తూ అక్కడున్న బిల్డింగ్స్ను కూలగొడుతూ ఆ నష్టపరిహారాన్ని అంతా ఎవరైతే అప్పుడు పదవిలో ఉండి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ నుంచి వసూలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లోనైనా ఇట్లాంటి పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగం భయపడే అవకాశం ఉంటుంది. ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఏదో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది మన పైన పడుతుందన్న ఒక ఆలోచనతో అధికారులు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రాను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిరో ఆ నష్టపరిహారాన్ని కూడా అక్కడ ఉన్న అప్పుడు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిరో ఆ అధికారులపైనే వేసే విధంగా తగు రూల్స్ తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఇట్లాంటి అన్యాక్రాంతం కావడానికి చాలా భయపడే అవకాశం ఉంటుంది. అన్యాక్రాంతమైన కూడా వాటికి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే అధికారులు కూడా భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్విధంగా అక్కడ బిల్డింగ్లు వెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎవరో ఒకరు ధైర్యం చేసి కట్టినా కూడా దానికి అపోజిట్ పార్టీ వచ్చినప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ వాటిని కూలగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో కబ్జా చేసి కట్టే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకొచ్చిందో దానికి చర్యలు కూడా కఠినతరం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పదవిలో ఉన్నా లేకున్నా రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళపైన ఆ నష్టపరిహారాన్ని వేస్తూ అక్కడ సామాన్యులకు న్యాయం జరిగే విధంగా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. జై హింద్.